భారతీయ సినిమా ప్రమోషన్స్ కు ఇప్పుడు కొత్త నిర్వచనం లభిస్తోంది. ఒకప్పుడు పోస్టర్ లేదా గ్లింప్స్ తో సరిపెట్టే టైటిల్ ప్రకటన ఇప్పుడు భారీ గ్లోబల్ ఈవెంట్ గా మారింది. ఈ వినూత్న ట్రెండ్ కు నాంది పలికింది రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్టు వారణాసి. ఇక వారణాసి మూవీ టైటిల్ ప్రకటన కేవలం దేశవ్యాప్తంగానే కాదు, హాలీవుడ్ మీడియా దృష్టిని కూడా ఆకర్షించి గ్లోబల్ లెవెల్లో పెద్ద చర్చగా మారింది. సాధారణంగా టైటిల్స్ ను సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ప్రకటిస్తారు. కానీ వారణాసి యూనిట్ మాత్రం సినిమాలోని పాత్రలు, కథా నేపథ్యం, థీమ్ను వివరించే క్రమంలో ఒక ప్రత్యేకమైన స్టేజ్ ఈవెంట్ ఏర్పాటు చేసి భారతీయ సినిమా ప్రమోషన్స్లో ఒక కొత్త మైలురాయిని సృష్టించింది. ఈ గ్రాండ్ పద్ధతికి అద్భుతమైన స్పందన వచ్చింది. వారణాసి ఈవెంట్కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు అదే వినూత్న ప్రమోషన్ స్ట్రాటజీని ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ కూడా ఉపయోగించనున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్టీఆర్ నీల్ మూవీకి డ్రాగన్ అనే పేరు ఖరారైనట్టు టాక్ వినిపించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. డ్రాగన్ కూడా ఓ ఆప్షన్ మాత్రమే, అధికారికంగా ఏ టైటిల్ ఫైనల్ కాలేదు అని ఆయన స్పష్టం చేశారు. ప్రశాంత్ నీల్ విజన్లో ఎన్టీఆర్ కొత్త అవతారం చూపించబోతున్న ఈ అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టుకు టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ కూడా వారణాసి మాదిరిగానే గ్రాండ్గా రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత తెలిపారు. ఫిల్మ్ ప్రమోషన్స్లో ఈ గ్రాండ్ ఈవెంట్ మోడల్ ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తోంది. అందుకే ఈ కొత్త ట్రెండ్ను అందరూ ఆమోదిస్తున్నారు. ఇక సినిమా థీమ్, కంటెంట్పై తప్పుదారులు పోకుండా ప్రేక్షకులకు స్పష్టంగా వివరించే అవకాశం ఉంది. వారణాసి తర్వాత ప్రారంభమైన ఈ టైటిల్ రివీల్ ఈవెంట్ ట్రెండ్ను ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ కూడా అనుసరించడం అభిమానులలో ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ప్రశాంత్ నీల్ విజన్లో ఎన్టీఆర్ మాస్ అవతారం చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారణాసి స్ట్రాటజీని అనుసరిస్తూ ఈ అంతర్జాతీయ ప్రాజెక్టు నుంచి రాబోయే టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ఈవెంట్ ఎంత గ్రాండ్గా, ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.